ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్క నైనా వ్యక్తిని, ప్రతి ఒక్క క్రైస్తువుని కూడా ప్రభా మరొక కరపత్రం లాగా ప్రభా, మరొక సువార్త లాగా ప్రభా అందరినీ వాడుకోమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా నీ దాసుల్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయనా. నీ యొక్క ఆత్మాభిషేకం దయచేయమని వేడుకుంటున్నాను నాయనా. నీ దాసులు నీ యొక్క వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు ప్రభా విని అర్థం చేసుకొని గ్రహించే మనసు, అనుసరించే ప్రభా హృదయం కూడా మాకు దయచేయమని నాయనా. మరి ఆ వాక్యంలో ఉన్న మర్మాలను ప్రభా, ఆ లోతుల్ని మేము అర్థం చేసుకోవటానికి, ఆత్మీయ స్థితిలో ప్రభా మేము ఉన్నత స్థానంలో ఎదగటానికి మీరే కృప చూపి నడిపించమని నాయనా. నీ యొక్క ఆత్మతో అభిషేకించి ప్రభా వినేవాళ్ళు కూడా ప్రభా వివేకంతో ప్రభా ఆలకించటానికి మీరు కృప చూపి నడిపించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సిస్టర్ గారు దేవుని వాక్యాన్ని మనకి ఈరోజు బోధించబోతున్నటువంటి సిస్టర్ గారు కోసం చిరు పరిచయం అండి. డాక్టర్ సృజన్ ప్రమోద్ గారు మరియు వారి ప్రియమైన భర్త పాస్టర్ స్టీఫెన్ సి ప్రమోద్ గారు ఆత్మల తీవ్రత కలిగి దేవుని రాజ్యాన్ని ఆసక్తితో కట్టుచున్నారు. వారికి శామ్యూల్ ఈవి మరియు ఏతాన్ లేవి అను 2 కుమారులు కలరు. కుటుంబ సమేతంగా వారు ఆరోగ్యం మరియు సంక్షేమ రంగాల్లో తమ సేవలను అందిస్తూ ఉన్నారు. పాస్టర్ స్టీఫెన్ సి ప్రమోద్ గారు హైదరాబాద్లోని ఒక ప్రతిష్టాత్మక కళాశాలకు సీనియర్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇటీవల దేవుని సంపూర్ణ కాల పరిచర్య పిలుపు కొరకై ఉద్యోగానికి రాజీనామా చేశారు. మహిళా వైద్యురాలు, బహు తక్కువ మంది ఉన్న హోమియోపతి రంగంలో డాక్టర్ సృజన్ ప్రమోద్ గారు ప్రభువునకు శక్తివంతమైన సాక్షిగా విలువైన సేవలు అందిస్తూ ఉన్నారు. వారు స్విట్జర్లాండ్ క్యాన్సర్ విశ్వవిద్యాలయం నుండి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీలో డబుల్ పీజీ సర్టిఫికేషన్ పూర్తి చేసినారు. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ప్రభువు నడిపింపును బట్టి హీలింగ్ వింగ్స్ హోమియో క్లినిక్స్ అను బ్యానర్ కింద వారు హైదరాబాద్ మరియు కర్నూలులో 2 క్లినిక్లను విజయవంతంగా నడుపుతున్నారు. వెల్కమ్ అండి సిస్టర్ గారు, ప్లీజ్ అండి. అన్మ్యూట్ చేసుకుంటాం గారు, అన్మ్యూట్ చేసుకోండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ఈ దినం నాకు అవకాశం ఇచ్చిన దేవునికి, మరి ఈ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మనం వాక్యంలోకి వెళ్ళబోతుండగా ఒక 2 నిమిషాలు కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన. కనికరం గల మా ప్రభువా, దయగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదసన్నిధికి రాగలిగితే మీరు ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు. సహాయం దయచేయండి, కృప చూపించండి ప్రభా. మా గమనాగమనములు మీ వైపు కేంద్రీకరించేటప్పుడు ప్రభా, మీ ఉద్దేశంను మేము ఎరుగునట్లు, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లు సహాయం దయచేస్తామని బ్రతిమలాడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో అతినంగా అడిగి బ్రతిమాలి పొందుకున్నాను మా తండ్రి, ఆమేన్. ఆమేనండి. మొట్టమొదటిగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 68వ వచనం అండి. వినిపిస్తుందా అండి నా మాటలు? వినిపిస్తుంది. ఓకే. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 68వ వచనము చదువుతున్నానండి నేను మీ కొరకు. ఓకే, సారీ, ఒక్క నిమిషము. లేదు కదండి. అవునండి. ఒక్క నిమిషం, నేనే కన్ఫ్యూజ్ అయినానండి. 1 సెకండ్. 1వ అధ్యాయం
ఒకటో అధ్యాయము 68వ వచనం. సారీ అండి, ఇక్కడ 1వ అధ్యాయం 68వ వచనం నుంచి 75 అన్ని కలిసి ఉన్నాయండి. మనం ఒకటే వచనం చదువుకుంటాము. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేసెను. ఈరోజు మన అంశము క్రిస్మస్ ద్వారా దేవుడు లోకానికి ఏం తెలియచేయాలనుకుంటున్నాడు అన్నది మనం చాలాసార్లు వినున్నాము. దేవుడు ఈ లోకానికి ఈ ఆ మరియ కన్యకైన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఈ ఈ ఈ సిచ్యుయేషన్స్, ఈ సినారీ అంతటిని మనం చాలాసార్లు తెలుసుకుని ఉంటున్నాము. అయితే ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్, దేవుడి లోకానికి పుట్టడానికి చాలా మంది ఒక ఉద్దేశంతో బాగా, అంటే పుట్టినప్పుడు వాళ్ళ ఉద్దేశాలు చాలా చాలా ఉంటాయి. నేను అలా అవ్వాలి, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలని. అయితే అందరికంటే భిన్నంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటానికి ఈ లోకంలో జన్మించినాడు. అయితే ఆయన చావుకు, అంటే విభిన్నంగా ఆయన చావు, ఆయన ఎందుకు చనిపోవాలనుకున్నాడు అని అంటే మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సో క్రిస్మస్ రిమైండ్స్ ఆఫ్ రిడెంప్షన్. ఇక్కడ ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేశాను అని చూస్తూ ఉన్నాం. సో వారికి, మనందరికి విమోచన కలుగచేయటానికి దేవుడు ఈ లోకంలోనికి జన్మిస్తా వచ్చినాడు. అయితే ఆ విమోచనను ఇవ్వటానికి దేవుడు ఎంతో మందిని మరియా, యోసేపు, తర్వాత ఈ సినారియోలో ఎంతో మంది వాళ్ళ సాక్రిఫైజెస్ ని వాళ్ళు చేస్తా వచ్చినారు. సో మరియా తన కన్యకత్వాన్ని తన పెట్టుకుని ఎదురు చూస్తా ఉండింది భర్తతో అంటే ఆ దినాలలో ఎప్పుడైతే మరియా జీవించే దినాలలో, యేసుప్రభు పుట్టే దినాలలో ఎవరైనా పెళ్లి కాకుండా గనక మరి గర్భం ధరిస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తారంట. ఏ రాళ్ళతో కొట్టి చంపేస్తారో ఆ రాళ్ళతోనే మరి వాళ్ళను సమాధి చేస్తారంట. సో ఇలాంటి లా నడుస్తున్న టైంలో మరియా దేవుడు నా గర్భం ఎంచుకుంటాడేమో అని కన్యకగా ఉండటానికి ఇష్టపడింది. అయితే అందరికీ తెలీదు, అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం, కానీ తెలియని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆమె నింద వేసే వారిగా ఉంటారు. అయితే ఈ విమోచనను ఈ లోకంలోకి తీసుకురావటానికి మరియా ఆ విధమైన సాక్రిఫైస్ చేస్తూ వచ్చింది. ఏం సాక్రిఫైస్ చేసిందంటే తను మరి వివాహం కాకుండానే ఆ నిందను మోయటానికి, ఏ దినాలలో అయితే భయంకరమైన లా ఉండిందో, రాళ్లతో చంపబడే లా ఉండిందో, ఆ టైంలో ఆమె ఈ విమోచన లోకంలోకి తీసుకురావడానికి ఆ సాక్రిఫైస్ చేస్తూ వచ్చింది. యోసేపు ఎవరైతే ఆమెను సపోర్ట్ చేస్తా వచ్చినాడు, ఆయన కూడా తెలియదు ఆయనకి. అయితే యోసేపు లోబడినాడు. ఏం జరుగుతుందో తెలీదు, ఎలా జరుగుతుందో తెలీదు. చాలా భయమైన, చాలా విచిత్రమైన పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో యోసేపు కూడా లోబడతా వచ్చినాడు. మనకందరికీ తెలుసు కాబట్టి నా వాక్య భాగాలు చూపించట్లేదు. అయితే జోసెఫ్స్ ఒబీడియన్స్ అండ్ మేరీస్ సాక్రిఫైస్ ఈ లోకానికి విమోచనను తండ్రి అయిన దేవుని ద్వారా, యేసుక్రీస్తుని లోకంలోకి తీసుకురావడానికి వీళ్ళిద్దరూ ఇన్స్ట్రుమెంటల్ గా ఉండినారు. ఒకరి సాక్రిఫైస్, ఒకరి ఒబీడియన్స్. సో మనకు కూడా ఇంకొకరి జీవితంలో క్రిస్మస్ ఇందాక మనం పాట పాడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఎంతో మందిని ఈ క్రిస్మస్ టైంలో క్రీస్తుని మనం పరిచయం చేయాలి. పరిచయం చేయడానికి క్రిస్మస్ ని ఆధారం చేసుకుని ఈ మంత్ అంతా సువార్తలు చేస్తూ వస్తాం. అయితే ఎలా ఈ సువార్తలు చేసే టైంలో మనం ఏం చేస్తే మనం ఇంతలకు యేసు ప్రభుని పరిచయం చేయగలము అనేది మనకు జోసెఫ్, మేరీ వాళ్ళ ఎగ్జాంపుల్ గా ఉన్నారు. మనం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటది. ఒకటి, మనము విధేయత, మనకు అర్థం కాకపోయినా విధేయత చూపించాల్సి ఉంటది. సో ఈ విమోచనను దేవుడు ఆ ఎలా చూపిస్తున్నాడు? ఈ రోజు అయితే మనము లూకా రాసిన స్వార్థలో 1వ అధ్యాయంలో దేవుణ్ణి, యేసుక్రీస్తు, లూకా రాసిన స్వార్థలో ఎలా చూస్తున్నాం దేవుణ్ణి అంటే ఒక పొత్తి గుడ్డల్లో పడుకోబెట్టిన శిశువులాగా చూస్తూ ఉన్నాం. అయితే ఇదే విమోచన మనము నిర్గమాకాండము 3వ అధ్యాయంలో కూడా చూస్తూ వస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనకందరికి తెలిసిన వాక్య భాగమే. ఏం జరుగుతుంది అక్కడ అంటే, మోషేకి దేవుడు మండుతున్న పొదలో దేవుడు మోషేకి దర్శనమిస్తాడు. ఆ మండుతున్న పొద ద్వారా మోషేతో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. మనం ఒక చిన్న కంపారిటివ్ స్టడీ ఇక్కడ చేసుకుంటే, ఏ నిర్గమాకాండము 3వ అధ్యాయంలో అయితే దేవుడు
మండుచున్న పొదలో మోషేకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఒక చిన్న శిశువులాగా ఒక పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి దర్శనం ఇస్తూ ఉన్నాడు. అది అక్కడ అక్కడ 3వ అధ్యాయంలో ఈ నిర్గమకాండ 3వ అధ్యాయంలో అక్కడ హోరేబు కొండ మీద ఇదంతా మోషే దేవుణ్ణి సంధిస్తా ఉన్నాడు. దేవుడు మోషేని సంధిస్తా ఉన్నాడు. సో ఇక్కడ యూదయ బెత్లెహేములో ఇదంతా జరుగుతా ఉంది. అక్కడ మోషే మాత్రమే ఉన్నాడు. ఇక్కడ జోసెఫ్, మేరీ ఇంకా మరి గొర్రెల కాపరులు ఉంటున్నారు. అయితే మోషే అక్కడ దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విమోచించడానికి ఇన్స్ట్రుమెంటల్ గా మోషే ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడ ఓన్లీ మనం వింటా ఉన్నాము 120 లక్షల కాల్బలం అంటే 122 ఆ కాల్బలాన్ని దేవుడు విమోచిస్తా వచ్చినాడు మోషే ద్వారా. అయితే ఇక్కడ సర్వలోకానికి విమోచన దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఈ 2వ అధ్యాయంకి వచ్చేసరికి అందరికీ విమోచన, సర్వలోకానికి విమోచన. ఒకటే ఒక కారణం. ఆ విమోచన ఎలా జరుగుతుందండి? మనము ఆయనను అంగీకరించినప్పుడు. ఎలా చేస్తావు? అక్కడ ఓన్లీ కొంతమందిని, తన ప్రజల్ని, తన జనాంగంని దేవుడు రక్షిస్తా వచ్చినాడు మోషే ద్వారా. ఇక్కడైతే అందరినీ, తన జనాంగం అన్యులందరినీ, ప్రపంచం అంతటినీ దేవుడు రక్షిస్తా వస్తున్నాడు. ఇంకా ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. అయితే దేవుడు ఈ సర్వలోకానికి వచ్చినప్పుడు, అందుకంటే కదా ఇక్కడ చూసినప్పుడు మనము ఈ మాట, ఒక మంచి మాట ఉంటది. ఏమంటుందంట సర్వలోకానికి ఉండే 2వ అధ్యాయంలో చూస్తాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో సర్వలోకానికి శుభవార్తమానం కదా, అందరికీ శుభవార్తం. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, ఏ తెగవారికి కాదు, చిన్నవాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి కాదు, అందరికీ శుభవార్తమానం. ఇది గమనించినట్లయితే మనము ఇక్కడ ఆ ఏమంటుంది, మనం ఒక్కొక్కసారి ఒక న్యూస్ కొందరికే గుడ్ న్యూస్ ఉంటది, కొందరికే బ్యాడ్. అదే సేమ్ న్యూస్ ఇంకొకరికి అది బ్యాడ్ న్యూస్ లాగా కూడా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం జరుగుతుంది అంటే కొందరికి వెపన్స్ అమ్మే వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అది. ఎందుకు? మా వెపన్స్ అన్ని సేల్ అయిపోతాయని. మిగతా వాళ్ళకి అది వాళ్ళకి అయ్యో యుద్ధం జరిగితే మేమందరూ నష్టపోతారు, నా బంధువులు నష్టపోతారు, ఎంతోమంది చనిపోతారు. సో ఒక న్యూస్ జనరల్ గా అందరికీ ఎప్పుడు బ్యాడ్ న్యూస్ కాదు, అందరికీ ఎప్పుడు గుడ్ న్యూస్ కాదు. కానీ బైబిల్లో ఈ శుభవర్తమానం యేసుక్రీస్తు క్రిస్మస్ ఎలాంటి దినం అంటే, క్రిస్మస్ అనేది ఎలాంటి వార్త అంటే అందరికీ శుభవర్తమానం. ఆల్ వరల్డ్ ఇది గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద వరల్డ్. సో ఈ గుడ్ న్యూస్ ని మనము అందరికీ ఉండే ఈ గుడ్ న్యూస్ ని మనము ఎలా ఈ గుడ్ న్యూస్ లోని సారాంశం ఏంటి అంటే చూడండి, నాతో పాటు రండి. గలతీ 4:4 మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ముందు చూసాం మనము గలతీ విమోచన గురించి చూస్తున్నాము. చూడండి, దీన్ని ఇంకా దేవుడు చాలా స్పష్టంగా దేవుడు మనకు గలతీలు రాసిన పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గలతీలు రాసిన పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎలా జరిగింది రిడమ్షన్, ఈ విమోచన ఎలా జరిగింది అని అంటే, కోర్ ఆఫ్ ద క్రిస్మస్ అంటే ఆయన వారికి దర్శనం ఇచ్చి ఆయన ఎందుకు విమోచించడానికి, సమస్త మానవాళిని విమోచించడానికి వచ్చిన ఆయన ఎలా విమోచించాడంటే, ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందంటే దేవుడికి చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని మనము ధర్మశాస్త్రంలో ఉన్నాం. ఎందుకు? లా ఏం చెప్తుంది? ఎవరైతే పాపం చేశారో వాళ్ళకి మరణం కంపల్సరీ. పాప పరిహారం ఖచ్చితంగా మరణమే దానికి ఎండింగ్ పాయింట్. అయితే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వారికి వారిని మనం ఎవరైతే మరణానికి పాత్రలమై ఉన్నామో, మనము ఎవరైతే నాశనానికి పాత్రలైనామో, నిత్య నరకానికి మనం పాత్రలమై ఉన్నామో, చీకటికి మనం పాత్రలమై ఉన్నామో, అయితే అందులో నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ఎలా లోబడినాడు? ఎలాగైతే ప్రతి పాపమునకు శిక్ష అవసరం ఉందో, ఆ శిక్షనంతా, లోకమంతా పాపమునంతా ఆ శిక్షను ఆయన తీసుకొని ఆ ధర్మశాస్త్రముకే లోబడి ఆయన ఈ లోకానంతటిని విమోచిస్తా వచ్చినాడు. విమోచించుడు కదా, క్లియర్ గా ఉండండి. ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ఆయనే ధర్మశాస్త్రములో లోబడిన వాడండి. సో ఇది ద కోర్ ఆఫ్ ద క్రిస్మస్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే, మనము ధర్మశాస్త్రంకి యోగ్యులము, మనము వాటికి మనం చెల్లించాల్సిన క్రయధనము, మనకు రావాల్సిన శిక్ష
దేవుడు తన మీద వేసుకుని తనే ఆ ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని విమోచిస్తా వచ్చినాడు. ఇక్కడ విమోచనను మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ విమోచనను బట్టి ఈ దినాన ఈ ఉదయకాలంలో క్రిస్మస్ ఉదయకాలంలో ప్రభా నీవు నా విమోచకుడు అని మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఆయనను స్తుతించే బద్దులమై ఉన్నాం. ప్రభా ఈ విధంగా నాకు రావాల్సిన ధర్మశాస్త్రం ప్రకారం నాకు రావాల్సిన శిక్షణ నువ్వు తీసుకొని ప్రభా నన్ను నువ్వు ధర్మశాస్త్రం కిందికి వచ్చి నన్ను విమోచించావు, అందుకు నేను స్తుతిస్తాను అని హృదయమారా దేవుని మనము పూజించే బద్దులమై ఉన్నాము. రెండవదిగా చూసినట్లయితే అదే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనాలు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనాలండి. ఏమంటదంటే ఇక్కడ జకరియా ఇది నాకు ఎలాగ తెలియదు కదా, ఇక్కడ ఎవరిని దర్శిస్తున్నాడు దేవుడు అంటే, దూత నేను దేవుని సముఖం ముందు నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడుటకు నీ స్వర్తమానం నీకు తెలుగుటకును వచ్చి పంపబడుతుంది. ఇక్కడ దేవుడు ఎవరిని జకరియాను దర్శిస్తా ఉన్నాడు. ఆయనకు బ్లెస్సింగ్ ఇవ్వటానికి దర్శిస్తున్నాడు. ఆయనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు జకరియా. మరి ఆయనకు కుమారుడు ఇవ్వడానికి. ఎలాంటి కుమారుడు అంట, మరి మంచి ప్రవక్త కదా ఆయన. యోహాను వంటి మరి అటువంటి వ్యక్తిని మనం ముందు చూడలేము, తర్వాత చూడలేము అని బైబిల్ చెప్తా ఉంది, సాక్ష్యం ఇస్తా ఉంది. అయితే ఇక్కడ దర్శిస్తున్నాడు, ఒక బ్లెస్సింగ్ కోసము దర్శిస్తున్నాడు కదా. ఈ కాలము ఎంత బాగుంది కదా ఇక్కడ. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును కదా. ఈ ముందే చూపిస్తున్నాడు దేవుడు. ఎన్నోసార్లు మనం ఈ మత్తయి రాసిన సువార్త 1-2, లూకా రాసిన 1-2లో మనము ఎన్నో పాత నిబంధన గ్రంథంలో ఇచ్చిన ఎన్నో వాగ్దానాలను ఇక్కడ నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం అంతట్లో కూడా యేసుక్రీస్తు ఒక విమోచకుడు, ఒక రక్షకుడు జన్మిస్తాడని, ఆయన ఒక కన్య గర్భమందు జన్మిస్తాడని, ఆయన లోకం అంతటి నుంచి, ఆ లోక భారం నుంచి, ఆ కాడి నుంచి విడిపిస్తాడని, ఆయన రాజ్యం స్థాపిస్తాడని మనము చూస్తా వస్తున్నాం. ఈ వాగ్దానాలన్నిటినీ ఈ లూకా రాసిన సువార్త 1-2 అధ్యాయాలు, మత్తయి 1-2-3 అధ్యాయాల్లో ఆ నెరవేర్పును మనము చూస్తున్నాం. అండ్ ఇప్పుడు రెండవదిగా ఈ క్రిస్మస్ మనము ఏం గుర్తు చేస్తుంది మనకు అంటే, ఒకటి రిడెంప్షన్ అయితే, రెండవది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్ కదా. ఇక్కడ కూడా ఆ మాటలు వాటి కాలమందు నెరవేరును. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి చూపించినాడు. సో ఫుల్ఫిల్మెంట్ మనం జ్ఞాపకం చేస్తుంది. మనకి ఏదైతే దేవుడు వాగ్దానం చేసినాడో ఈ క్రిస్మస్ దినాన మనం విల్ ఆల్ గెట్ ఎంకరేజ్ దట్ దేవుడు వాగ్దానం చేసిన వాటిని దేవుడు తిరిగి వాటిని నెరవేరుస్తాడు అని మనకు సందేశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏదైతే అక్కడ చెప్పబడిందో, అనాది కాలంలో చెప్పబడిందో, ఎన్నో వేల సంవత్సరాల కిందట చెప్పబడిందో, అదంతా దేవుడు అక్షరము పొల్లుపోకుండా ఈ క్రిస్మస్ దినాన నెరవేర్చి చూపించాడు. సో ఆ నెరవేర్పు మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభా నా జీవితంలో కూడా మన జీవితాలలో ఏవైతే అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ ఉన్నాయో, అయితే వాటిని బట్టి మనం దేవుణ్ణి విసిగిపోక, మనం హోప్ వదులుకోకుండా తిరిగి తో మనం దేవుని వైపు చూడాలని, అయితే ఆయన వాడి ప్రతి వాగ్దానం నెరవేర్చే దేవుడని మనం ఈ క్రిస్మస్ దినాన ఎరుగుతున్నాం. అయితే దేవుడు ఇట్టి గొప్ప క్రయధనాన్ని, ఇట్టి గొప్ప విమోచన మనకు దయచేస్తాడు. తర్వాత ఆయన వాగ్దానాన్ని నెరవేర్చి మనం ఆదరిస్తున్నాడు. ఇవన్నీ చేశాడు. వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన క్రీస్తును, ఒక్కగానొక కుమారుని ఆయన క్రీస్తుని లోకంలోకి పంపించి మనల్ని ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించి మనకు రక్షణను అనుగ్రహించాడు. ఇదంతా ఈ గొప్ప కార్యాన్ని, అంటే ఈ మొదటి అడుగుని ఆయన వేశాడు. అయితే రెండవ అడుగు ఎవరు వేయాలి, ఏం చేయాలి మనం? అయితే ఆయన ఒకటి అడుగు వేసేసాడు, మనం ఏం చేయాలి? సో ఈ క్రిస్మస్ లో నేనేం చేయాలి? దేవుడు చేసేసాడు. నా పోర్షన్ ఏంటి? ఆ రెండవ అడుగు ఏంటి అంటే, మనము ఆయన వైపు తిరగాలి. చాలా సార్లు పరిస్థితులు ఎలా వస్తాయంటే, పరిస్థితులలో దేవుడు చేయగల సమర్థుడు అని తెలిసి ఉన్నా దేని వైపు చూడకుండా మనుషుల వైపు చూసే వారంగా ఉంటూ ఉంటాం. అయితే మనము ఎవరి వైపు చూడాలి? దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇక్కడ చూద్దాం రండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో వీళ్ళని చూస్తున్నాం. ఎవరిని? జ్ఞానులను చూస్తూ ఉన్నామండి. ఈ జ్ఞానులు ఏం చేశారంటే, ఎందుకు దేవుడు వీళ్ళని జ్ఞానులు అని సంబోధిస్తా వచ్చినాడంటే, 3 wise men కదా, వాళ్ళని పిలవటమే, అంటే వాళ్ళను పరిచయం చేయటమే జ్ఞానులుగా పరిచయం చేస్తూ వచ్చారు. ఎందుకు అనంటే, వాళ్ళు కేవలం చుక్కను చూసి రాజు జన్మించాడని ఎరిగినారు వాళ్ళు. సో ఈ తూర్పు దేశం నుంచి వస్తా ఉన్నారు. ఈ జ్ఞానులు
చుక్కను చూసి దేవుడు అక్కడ రాజు, ఈ లోకాన్ని ఏలే రాజు పుట్టబోయాడని వాళ్ళు తెలుసుకున్నారు. ఇది చాలా స్పెషల్ స్టార్ అని గుర్తెరిగినారు. గుర్తెరిగి దానిని ఉట్టిగా గుర్తెరిగి గమ్మునుండాల. అంటే ఆ ఉమ్, ఆ జ్ఞానంతో వాళ్ళు కనుక్కున్నారు. ఈ స్టార్ వచ్చింది, ఒక రాజు జన్మించినాడు అని అక్కడితో ఆగిపోలేదు వాళ్ళు. ఏం చేశారంటే ఆ ఆ స్టార్ ని వెంబడించినారు. అది ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళినారు. చాలా సార్లు మనకున్న తెలివిని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న రిసోర్సెస్ ని బట్టి, లేకపోతే ఎడ్యుకేషన్ ని బట్టి మనం బైబిల్‌ని చాలా సార్లు చదువుకుంటాము. చాలా సార్లు చేస్తాము. అన్ని బైబిల్ బుక్స్‌ని చదువుతాము. ఎన్నో కామెంటరీస్, బైబిల్ కామెంటరీస్‌ని చదువుతాం. అంతా చదువుతాం, కానీ దాన్ని వెంబడించడానికి ఇష్టపడం. సో, ఇక్కడ దేవుడు క్రిస్మస్ వన్స్ అగైన్ రిమైండ్స్ అస్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ జ్ఞానులు ఏం చేశారంట, దేవుని చుక్కను కనుగొన్నారు. చుక్కను చూసి వాళ్ళు వెంబడిస్తా వచ్చినారు. దాన్ని వెంబడించాలని, అంటే ఇది వెంబడించే యోగ్యమైనదని తెలుసుకున్నారు. ఉట్టి జ్ఞానంతో తెలుసుకొని వదిలిపెట్టలేదు వాళ్ళు. ఇది నాకు తెలుసు అని దాన్ని వదిలిపెట్టలేదు. దాన్ని వెంబడించినారు. వెంబడించి ఎక్కడి వరకు వచ్చారు? ఫస్ట్ వెంబడిస్తా వచ్చినారు. ఈ యూదా బెత్లెహేంలోనికి వచ్చినారు. తర్వాత హేరోదు రాజును ఆ ఎక్కడ కనుక్కోవాలా? తర్వాత మళ్ళీ వాళ్ళకు ఆ చుక్క మాయమైపోయింది. ఎక్కడ? రాజుని వాళ్ళు కనుక్కున్నారు. రాజుని విచారణ చేశారు. ఇవన్నీ నేను మీకు తెలుసు కాబట్టి ఈ వర్సెస్ అని చూపించట్లేదు నేను మీకు. ఆ సో రాజుని వాళ్ళు కలిసినారు. అయితే ఇక్కడ రాజుని కలిసినప్పుడు వాళ్ళు రాజు కనుక్కొని వాళ్ళకి, అవునండి మీరు కనుక్కొని నాకు కూడా చెప్పండి అని చెప్తాడు. ఇక్కడ మనం ఒక చాలా శ్రేష్టమైన భాగమును మనము ఆ గమనించాల. ఆ ఆ ఆ! ఏమని గమనించాలంటే వాళ్ళు హేరోదు రాజుని కలిసినప్పుడు రాజు ఎలా ఉంటాడు? మంచి వస్త్రాలతో ఉంటాడు. తర్వాత ఆహ్, మరి చాలా బాగా రిచ్ క్లోత్స్‌లో ఉంటాడు. చాలా చూడ్డానికి నిజంగా ఈయనకు చాలా అధికారం ఉంది. ఈయన ఏమైనా చేయగలడు అన్న అటైర్‌ని కలిగున్నాడు కదా! అయితే వాళ్ళు ఆ రాజుకి సాగిలపడినట్టు మనము బైబిల్ మనకు చూపించట్లేదు. అయితే ఎవరికి సాగిలపడినారు? ఎవరిని ఆరాధించినారు? ఎవరిని పూజించారంటే, ఇన్ ద కాంట్రాస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో స్థలం లేక ఒక చిన్న చోట ఆయన ఉన్నప్పుడు, అక్కడ అసలు ఆయన చూడ్డానికి, అంటే కాంట్రాస్ట్‌లో ఆయన రాజుగా ఉన్నాడు. ఈయనేమో చిన్న బిడ్డలాగా ఉన్నాడు. మేము చూసిన చుక్క ఏంటి? రాజులకు రాజు అంటే ఈ చుక్క ప్రకారం చూస్తే ఆయన చాలా గొప్ప వ్యక్తి. అయితే ఇదేంటబ్బా! ఇక్కడికొచ్చి చూస్తే చిన్న బాబున్నాడు. అది కూడా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. మరి ఒక పశువుల పాకలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ, నాన్న కూడా చూస్తే చాలా పేదవాళ్ళుగా కనిపిస్తున్నారు. ఈ చుట్టుపక్కల గొర్రెల కాపరులున్నారు. అంటే చుట్టుపక్కల ఎవరు కూడా చాలా పేరు మోసిన వాళ్ళు, వాళ్ళెవ్వరూ లేరే అని ఆ జ్ఞానులు అనుకోలేదు. కానీ అవన్నీ చూడలేదు. వాళ్ళ జ్ఞానం బట్టి వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఎరుగుతా వచ్చినారు. ఎరిగి అక్కడ వాళ్ళు సాగిలపడి వాళ్ళ అర్పణలను అర్పించి ఆయనను పూజిస్తా వచ్చినారు. సో, హేరోదు రాజు చూడ్డానికి రాజుగా ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నాడు అప్పటికే. అధికారంలో ఉన్నాడు. రాజుగా ఉన్నాడు. తర్వాత హ్మ్. బైబిల్ ప్రకారం చూస్తే, మనం బైబిల్ రెఫరెన్స్ చూస్తే ఆ రాజు అప్పటికి ప్రపంచమంతా కదా! ఈ లూకా రాసిన సువార్త కరెక్ట్‌గా మనం 2వ అధ్యాయంలో చూస్తే ఏముంటదంటే, ప్రపంచమంతా ఫస్ట్ టైమ్ లెక్కలు రాస్తానంట. దట్ ఈస్ ద ఫస్ట్ సెన్సెక్స్ రాయటం అన్నమాట. ఆహ్, చూస్తాం. ఎందుకలా జరిగింది అంటే, అంతకుముందు ఉన్న ముగ్గురు రాజులు, ఈయన 4వ రాజంట పరిపాలన చేసేవాడు. చూసినట్టయితే ఫస్ట్ వర్స్‌లో ఉంటది ఒక మాట. ఆ దినంలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియను దేశం అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఈ కైసర్ ఏం చేస్తాడంటే, ఈయన ఫోర్త్ కింగ్ అంట. ఈయన అప్పటికే బ్రిటన్, ఈ పార్థియా దేశం అంటే చుట్టుపక్కల అంతా ఎంక్రోచ్ చేసేసాడంట. మాక్సిమం వరల్డ్ అంతా ఇక్కడ అంతే కదా! సర్వలోకమును, మనకి ఇక్కడ చాలా బాగా మాట ఉంటదది కదా! అంటే ప్రపంచమంతా సెన్సెక్స్ ఇచ్చినారన్నమాట. అంటే సెన్సెక్స్ అంటే వరల్డ్, హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ది సెన్సెక్స్ అన్నమాట. అలాంటి ఆహ్, అంటే అలాంటి టైంలో ఉన్న రాజు వాళ్ళు ఎలా ఉంటాడు? ఆహ్, అంత అంత గొప్ప పవర్‌లో ఉన్న ఆయన పార్టీలో ఉన్నాడన్నమాట ఇప్పుడు ఇదంతా. ఈ హేరోదు రాజు ఎలా ఉంటాడు? ఖచ్చితంగా చాలా అధికారం ఉంటది. అయితే జ్ఞానులు ఆయనకు లోబడలేదు. ఆయన ముందు వాళ్ళు సాగిలపడలేదు. ఆయన ముందు వాళ్ళు ఆయన దగ్గర వాళ్ళు వాళ్ళనంటి వాళ్ళ 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 ఆఫరింగ్స్ అర్పించలేదు. కానీ ఎవరికి అర్పించారంటే, ఏ ఏమీ లేని యేసుప్రభు దగ్గర వాళ్ళు గుర్తించగలిగినారు. మనం కూడా ఇప్పుడు ఈ క్రిస్మస్‌లో మన దేవుడు జ్ఞాపకం చేసినది ఏంటంటే, మనం ఎవరిని వెంబడించాలి? ఎవరి వైపు తిరగాలి? ఎవరిని ఆహ్, ఆహ్, మనము ఆహ్, ఎవరి మీద మనము ఆధారపడాలని దేవుడు మనకొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడాలని జ్ఞాపకం చాలా సార్లు
నేను కూడా ఈ సందర్భము ఈ రోజు నేను ఒక చిన్న మాట కూడా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకున్నాను. నేను కూడా ఒక టైంలో ఏం చేశానంటే ఉమ్, ఆ, నా క్లినిక్ నేను పెట్టక ముందు ఒక్కసారి మేము అప్పుడు మేము ఆలోచిస్తాను. నా సెకండ్ బాబు పుట్టాడు. అప్పటికే నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేసి మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. లీవ్లో ఉండి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను క్లినిక్ పెట్టాలా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకతను నా దగ్గరికి వచ్చాడు. అతను పొలిటికల్గా కొంచెం పేరున్నవాడు. ఆయన వచ్చి నాతో అన్నాడు, మేడం నేను నేను మీకు ఇన్వెస్ట్ చేస్తాను, మనం గ్రూప్ ఆఫ్ క్లినిక్స్ పెడదాము ఈ ట్విన్ సిటీస్లో అని చెప్పాడనమాట. ఆ, ఆ, అవునా అండి అని అన్నాను. అని నాతో ఫోన్లో మాట్లాడి, మీరు ఒకసారి నన్ను కలిస్తే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాడు. సరే ప్రార్థన చేసుకున్నాను. ఆ, నాకేంటి ఆశ అంటే ఆయన ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు కదా, నాకు ఎక్స్ప్లోర్ చేయటం, చాలా మందిని రీచ్ అవటం చాలా ఇష్టం నాకు. సో అనుకున్నాను, సరే నిజమే, మరి ఆయన డబ్బులు పెడతా అంటున్నాడు కాబట్టి ఇది ఏదో బాగానే ఉందని అనుకున్నాను. అనుకుని ప్రార్థన చేసుకున్నాను, కానీ ప్రభా ఇది నిశ్చితమా అని అడగలేదు దేవుణ్ణి. అడగకుండా వెళ్ళాను అక్కడికి, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇదంతా చెప్పాడు. చాలా ఒక బ్యూటిఫుల్ ప్లాన్ ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా చేస్తాం, ఇలా చేస్తాము, సైకాలజీ వీల్ ఆల్సో ట్రీట్, సైకియాట్రీ బ్రాంచ్ ని కూడా యాడ్ చేస్తాము. ఇప్పటి వరకు ఏ హోమియో బ్రాంచెస్ లో కూడా సైకియాట్రీ యాడ్ అవ్వలేదు, మనం యాడ్ చేస్తాము. సో ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ స్ట్రాటజీ నా ముందు పెట్టినాడు. పెట్టినప్పుడు అది నేను చాలా ఇంప్రెస్ అయినాను. అంటే నాకు ఇష్టము అలా ఛాలెంజింగ్ కేసెస్ చేయటము. సో నేను అనుకున్నాను, అయినా ఇష్టపడినప్పటికీ నేనేం చెప్పానంటే వాళ్ళకి, సరేనండి మీరు నాకు చెప్పారు కదా, నాకైతే నచ్చింది. ఆ, నేను ఒకసారి ఇంట్లో వాళ్ళతో నా హస్బెండ్తో, మరి ఇంట్లో వాళ్ళతో అత్తమ్మ మామయ్య ఉన్నారు, వాళ్ళందరితో ప్రార్థన చేసి నేను మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేసి మీకు చెప్తాను అని చెప్పి ఈ ప్రాసెస్లో ఏం చేశానంటే, ఉమ్, వాళ్ళతో చెప్పేటప్పుడు ఓకే సార్ బాగుంది అనే వర్డ్ యూజ్ చేశాను అనమాట. నేను బాగుందండి, ఓకే బాగుంది, అయితే నాకు గివ్ మీ సమ్ టైం, నేను ఒకసారి మళ్ళీ నేను ప్రార్థన చేసుకుని మా కుటుంబంతో ఒకసారి నేను డిస్కస్ చేసి నేను మీతో చెప్తానన్న మాట చెప్పాను. అని చెప్పి ఆయనతో చెప్పి మేము పూణేకి వెళ్ళిపోయాము. సమ్మర్ హాలిడేస్ వచ్చే పిల్లల్ని తీసుకొని ఒక 1 వీక్ నేను పూణేకి వెళ్ళాను. పూణేకి వెళ్ళి నేను రిటర్న్ వచ్చేసరికి ఆ ఆ డ్యూరేషన్ లోనే ఆయన ఏం చేశాడంటే ఒక హైదరాబాద్ లో ఒక మెయిన్ సెంటర్ లో ఒక ప్లేస్ లీజ్ కి తీసుకొని ఆ క్లినిక్ అంటే ఏమంటారు, మొత్తం రెనోవేషన్ చేయటం స్టార్ట్ చేసేసాడు అనమాట. నేను దిగంగానే నేను హైదరాబాద్ లో దిగంగానే ఆయన కాల్స్ వస్తున్నాయి అనమాట నాకు. ఏంటబ్బా ఎన్నిసార్లు కాల్ చేస్తాడని తీసి చూస్తే, లేదు మేడం నేను ఆల్రెడీ తీసుకుని ఒకసారి చూడండి అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటబ్బా ఇట్లా చేశాడు ఈయన అనేసి. ఎందుకంటే నేను కంప్లీట్ గా ఓకే చెప్పలేదు, కాకపోతే ఈ వర్డ్ యూజ్ చేశాను, ఓకే అనే వర్డ్ యూజ్ చేశాను. నేను యూజ్ చేసి ఎందుకంటే నేను నిజంగా అంటే ఇంప్రెస్ అయినా, అంటే ఆ టైంకి నా 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 మైండ్ లో కూడా ఓకే బాగుంది, కానీ ఆయనకి ఈ మాట క్లియర్ గా చెప్పాను. నేను ప్రార్థన చేసి చెప్తానండి, ఇంట్లో వాళ్ళతో కనుక్కొని చెప్తాననే విషయం చెప్పాను. ఆయనకు అదేమి వినపడలేదు. ఏం వినిపించిందంటే నేను ఓకే అన్న మాట ఒకటే ఆయనకు వినిపించింది అనమాట. ఆ ఆ మాటను ఆధారం చేసుకొని ఆయన అదంతా స్టార్ట్ చేసేసాడు. నేను చూడంగానే అది చాలా మెయిన్ సెంటర్ లో ఉంది, చాలా బాగుంది, చాలా అప్పటికే చాలా వర్క్ జరిగిపోయింది, చాలా స్పేషియస్, అంటే ఆ బిల్డింగ్ స్పేస్, ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి. నన్ను చాలా ఇంప్రెస్ చేసింది అనమాట అది. నేను చేయగలను అని అనుకున్నాను. అయితే ఇంటికి రాగానే ఆ ఇదంతా జరుగుతా ఉన్న టైంలో మా హస్బెండ్ నన్ను రిమైండ్ చేస్తా ఉన్నాడు. ఎందుకు మనం పొరపాటు చేస్తున్నామేమో, ఆయన అన్యుడు కదా, ఆ, దేవుని ఎరగని వాడు కదా, ఎలా చేస్తాడు, ఆ, మనం ఆయనతో మరి పొత్తు కుదుర్చుకుంటే ఎలా ఉంటది, అది దేవుని చిత్తమా, మనం ప్రార్థన చేయాలి, తొందరపడద్దు అంటా ఉన్నాడు. అయితే నాకేమనిపించిందంటే, అరే ఆయన నా మాట నమ్మి ఇంత పెద్ద ప్లేస్, ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్దది స్టార్ట్ చేశాడు కదా. ఉమ్, అంటే ఆయన పొలిటికల్ లీడర్ కదా, అంటే ఏదైనా చేయగలడు, నేను ఎందుకు వెనకంజ వేయాలి. ఆ టైంలో నేను అదే నా మైండ్ లో ఉండింది అనమాట. దో మై హస్బెండ్ వాజ్ రిమైండింగ్ మీ. నేను ఉమ్, ఆ చూసి, అంటే ఆ జరుగుతున్న సిచ్యుయేషన్స్, ఆయన పొజిషన్, ఆయన ఆ అదంతా నన్ను ఇంప్రెస్ చేస్తా వచ్చింది. సో సరే మొత్తానికి ఆ మా ఆయన హస్బెండ్ నన్ను రిమైండ్ చేస్తున్నా, నేను ఆ మాట వినకుండా ముందుకెళ్ళాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాను, భయంగానే ఉంది, చాలా శ్రమ పడ్డాము, చాలా బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసాము, చాలా ట్రైనింగ్ ఇచ్చాను, చాలా మంది డాక్టర్స్ ని రిక్రూట్ చేసుకున్నాను. అంతా జరిగిన తర్వాత స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయింది ఒక మంచి టైంలో, మంచి మీడియా అంతా పిలిచి స్టార్ట్ చేశాడు. ఇదంతా జరిగిపోయింది. ఒక 3 months అయిన తర్వాత ఒకరోజు ఆయన నాకు తెలియకుండా నా వెనక ఎంతో ఫ్రాడ్ చేస్తా వచ్చినాడు. అది నాకు తెలియలేదు అసలు. నాతో ఏం చెప్పేవాడంటే, ఇలా వద్దు సార్, మనం ఏం చెప్తామో బయట అదే మనం చెయ్యాలి, మనం బోర్డు మీద ఏం డిస్ప్లే చేస్తామో
ఫర్ ఎగ్జాంపుల్ మనం బెస్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ మెడిసిన్స్ తీసుకుంటాం అంటే అది ఏం చెప్తే అదే చేయాలండి. అంటే ఎప్పుడు అనేవాడు, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం మేడం, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం మేడం. ఈ మాట చాలా సార్లు చెప్పేవాడు అనమాట. ఆ మనిషిని చూసి నేను ఆ మాటలను చూసి మోసపోతా వచ్చాను. అయితే ఒక రోజు నాకు తెలిసింది అనుకోకుండా దేవుడు నాకు దేవుని కృప, అపారమైన కృప ఏంటంటే నాకు చూపించాడు అనమాట. ఆయన నా ముందర చేసేది ఒకటి, వెనక వేరే డాక్టర్లతోనే టైఅప్ అయిపోయి, అంటే నేను రిక్రూట్ చేసిన డాక్టర్లతోనే టైఅప్ అయిపోయి వెనక చేసేది ఒకటి. అంటే మనం డిస్ప్లేలో ఒకటి పెడుతున్నాము కానీ వెనక మాత్రం తక్కువ క్వాలిటీ. ఇప్పుడు జర్మన్ మెడిసిన్స్ ఇస్తామని చెప్పాం కానీ జర్మన్ మెడిసిన్స్ ఇవ్వట్లేదు. లో క్వాలిటీ ఇండియన్ మేడ్ మెడిసిన్స్, అది కూడా ఇండియన్ మెడిసిన్స్ లోనే చాలా లో గ్రేడ్ క్వాలిటీ మెడిసిన్స్ ఇవ్వాలని వేరే డాక్టర్తో ఆయన టైఅప్ చేస్తూ ఉన్నాడు అనమాట. నా ప్రాబ్లం ఏంటంటే రేపు ఏదైనా కాంట్రవర్సీ జరిగితే హోర్డింగ్స్ లో, తర్వాత వెబ్సైట్స్ లో, తర్వాత ఈమెయిల్స్, వీటన్నిటిలో నా పేరే ఉంది. ఆ డాక్టర్ పేరు లేదు. ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఎవరైనా నన్నే పట్టుకుంటారనమాట. ఇంకా ఆయన కూడా మెడికల్ ఫీల్డ్ కాదు కాబట్టి ఆయన కూడా ఏమంటాడు, నేను ఓన్లీ ఇన్వెస్ట్ చేశానండి, మిగతా లాజిస్టిక్స్ అన్ని ఆవిడే చూశారు, ఆవిడే డాక్టర్ కాబట్టి అని ఆయన తప్పించుకున్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇదంతా దేవుడు నాకు చూపిస్తా వచ్చాడు. ఆయన అడిగాను, ఆయన ఎంత తెలివిగా మాట్లాడాడంటే, మేడం మీ పేషెంట్స్ ని మీరేం చెప్తున్నామో మన బోర్డు మీద బెస్ట్ మెథడాలజీ, బెస్ట్ ట్రీట్మెంట్ జర్మన్ మెడిసిన్స్ లోనే ట్రీట్ చేయండి మేడం. మిమ్మల్ని నేనేం తక్కువ మెడిసిన్ వాడమని నేనేం చెప్పట్లేదు. అది వేరే డాక్టర్లు చేస్తారు, అది మీకు సంబంధం లేదన్నట్టు ఎంతో తెలివైన ఆన్సర్ ఇచ్చాడనమాట. అప్పుడు నేను జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడి వెంటనే దాన్ని అక్కడి నుంచి ఆయన ఇంకా ఆ రోజు అది డిస్కషన్ జరిగితే నెక్స్ట్ డేనే ఐ రిజైన్ దట్ జాబ్ అనమాట. వచ్చేసాను. తర్వాత అది పార్ట్నర్షిప్ గా ఉండింది. తర్వాత అదంతా వదులుకొని వచ్చేసాను. దేవుడు చాలా గొప్పగా, నేను చాలా బాధపడ్డాను, ఎంతో శ్రమ పడ్డాను అది స్టార్ట్ అవ్వడానికి. స్క్రాచ్ నుంచి కూడా, అంటే ట్రైనింగ్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్, డాక్టర్స్ రిక్రూట్మెంట్ అన్ని ఎంతో ప్రయాసపడ్డాను. కానీ అది దేవుని చిత్తం లేకుండా మనిషిని వైపు చూసి నేను ప్రయాసపడతా వచ్చాను. నా జీవితంలో గొప్ప గుణపాఠం అది నాకు. నేను ఆ తర్వాత దేవుని క్షమాపణ అడిగాను, ప్రభువా నన్ను క్షమించు, నిజమే ఆ పరిస్థితులను బట్టి, సిచ్యుయేషన్స్ బట్టి మనిషి చాలా సమర్థవంతుడు, నేను మోసపోయాను ప్రభా అని చాలా ఎంతో ఎంతో ఏడ్చాను. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే, అది జరిగింది 21st జరిగింది. నేను 22nd ఐ వాజ్ అవుట్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్. మళ్ళీ తర్వాత దేవుడు 22nd జరిగింది, 26th దేవుడు నాతో మాట్లాడినాడు. ఎంత బాగా ఆదరించాడంటే నా డైలీ పోర్షన్ లో నుంచి దేవుడు, నువ్వు ఏం భయపడద్దు, నువ్వు గాలి కష్టపడినట్టు ఇదంతా కష్టపడ్డావు, అయితే వాటన్నిటిని సమకూరుస్తానని. అప్పుడు నేను యెషయా చదువుతున్నాను. యెషయా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎంత ప్రేమగల దేవుడో ప్రభా, నిజంగా నీ మాట కాదని నేను లోబడలేదు. నీ మాటకు నేను నాకు ఏది తోచిందో, నా మంచికి ఏది మంచి అనిపించిందో అదే చేస్తా వచ్చాను. అయినా ఎంతో గొప్ప దేవుడు. ఒక 4 డేసే నన్ను ఏడవటానికి వదిలిపెట్టాడు దేవుడు. మళ్ళీ వెంటనే దేవుడు నన్ను ఆదరించాడు. దేవుడు నన్ను తిరిగి సరి చేయడానికి ఇష్టపడినాడు, నన్ను సమకూర్చడానికి ఇష్టపడ్డాడు. వెంటనే మేము అప్పుడు దేవుడు ప్రార్థిస్తుండగా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం మలాకి 4:2 మా ఫ్యామిలీ డైలీ పోర్షన్ లో నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దేవుడి మాట మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు మేము ప్రార్థన చేసుకొని క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, నేను ఎప్పుడైతే ఈ మాటను దేవుడు ఈ రోజు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ జ్ఞానుల గురించి మాట్లాడుతున్నాడో, నిజంగా నా జీవితం అంతా నేను రివైజ్ చేసుకున్నాను. ఆ రోజు ఎంత తప్పు చేశాను. వాళ్ళు నిజంగా అందుకు దేవుడు వాళ్ళని జ్ఞానులు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి లోబడాలో వాళ్ళకే లోబడ్డారు, ఎవరిని పూజించాలో వారినే పూజించారు. మిగతా ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. కాబట్టి దేవుడు వాళ్ళని వైజ్ మెన్ అని మెన్షన్ చేస్తా వచ్చినాడు. ఈ రోజు నేను దీనికి ప్రిపేర్ అప్పుడు నేను దేవుని అడిగాను, ప్రభా నీ దృష్టిలో నేను కూడా వైజ్ ఉమెన్ గా ఉండడానికి నా కృపను అనుగ్రహించు ప్రభా. నువ్వు నాకు నేర్పించే ప్రతి పాఠాన్ని జాగ్రత్తగా వినడం మాత్రమే కాదు ప్రభా, తెలుసుకోవటం మాత్రమే కాదు తండ్రి, నేను ఆ నేను వెంబడించే దానిలాగా, లోబడే దానిలాగా నన్ను ఉంచు ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. అదే నేను మీతో చెప్పాలంటున్నానండి. ఆ తర్వాత మనము ఇప్పటి వరకు చూసాము. నెక్స్ట్ ఏం చేయాలంటే, అయితే ఫస్ట్ స్టెప్ దేవుడు వేశాడు. ఏంటి ఆ స్టెప్ అంటే, ఆయనకు విమోచనను మనకు ఈ క్రిస్మస్ లో దయచేస్తూ వచ్చినాడు. ఆ అయితే మనం ఏం చెయ్యాలి అనంటే, ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనలో నిలిచి ఉంటామో ఆయన మనలో నిలిచి ఉంటాడు కదా. మనకందరికి తెలిసిన వాక్య భాగమే. ఎప్పుడైతే మనం ఆయన వైపు ఉంటామో ఆయన మనం చూస్తాం. చూడండి, జకర్యా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. జకర్యా 1:3 నేను చదువుతానండి మీ కొరకు. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగినడెలా నేను మీ తట్టు తిరుగుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే ఆయన యెహోవా వాక్కు. సో ఆయన చేసేసాడు. ఆయన ఫస్ట్ స్టెప్ అంతా, ద ఫస్ట్ మేజర్ స్టెప్
ద ఫస్ట్ కంప్లీట్ స్టెప్, వెరీ టఫ్ స్టెప్ అంతా చేసేసాడు ఆయన మన కొరకు, మానవాళి కొరకు చేయాల్సినంత చేశాడు. మనం ఏం చేయాలంటే ఆయన తట్టు తిరగాలి. సో క్రిస్మస్ రిమైన్స్ ద సెకండ్ స్టెప్. మనం ఏం చేయాలో మళ్ళీ అంటే ఆయన వైపు తిరగాలని దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. చూడండి, మళ్ళీ ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడంట. ఇది ఫస్ట్. సెకండ్, మళ్ళీ అంటే మనం సెకండ్ స్టెప్ వేసాము, ప్రతి స్టెప్ కి దేవుడు రెసిప్రోకేట్ చేసే దేవుడుగా ఉంటున్నాడండి. ఆయన వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే చూడండి, ఇర్మియా రాసిన గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా 15:19 అండి. 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగినడెలా నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏదైతే మనము ఆదాము ఆదాము అవ్వ ఒక అవిధేయత ద్వారా వాళ్ళు దేవుని సన్నిధిని కోల్పోతా వచ్చినారు. ఏదైనా తోటలో నిత్యం దేవుని సన్నిధిలో దేవుని ఫెలోషిప్ లో ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆయన తినవద్దన్న ఫలాన్ని తిన్నారో దేవుడు ఆయన నుంచి వాళ్ళని బయటికి పంపించేశారు. మనకందరికీ తెలిసిందే ఇది. మీరు ఏదైనా తోట నుంచి వాళ్ళని దేవుడు తరిమివేశాడు కదా. అయితే ఎప్పుడైతే ఆ సన్నిధిని ఆదాము ద్వారా మనం కోల్పోయిన సన్నిధిని ఆయన ఫెలోషిప్ ని దేవుడు తిరిగి క్రిస్మస్ లో తిరిగి ఈ విమోచన ద్వారా మనం తిరిగి ఆయన సన్నిధికి రావడానికి మనకు ఆ ఆ కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎలా వచ్చింది, ఎట్లా మనం తిరిగి దేవుని సన్నిధికి రాగలమంటే క్రీస్తు ద్వారానే రాగలం. ఎప్పుడైతే మన పాపము మనం ఒప్పుకొని క్రీస్తు రక్తంలో మనం కడుక్కుంటామో అప్పుడు మనము దేవుని సన్నిధిని చేరటానికి ఇస్తాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడంట, ఆయన సన్నిధిని నిల్చున్నట్లు తిరిగి నేను రప్పింతును అంటే మనం ఎక్కడికి వెళ్ళున్నామని కదా. అంటే ఆదాము తర్వాత మనం ఆదాము సంతతి వారి వల్ల మనం కూడా మానవాళి వల్ల అవిధేయత వల్ల మనం అందరం దూరంలో ఉన్నాము. అయితే దేవుడు అంటున్నాడు, అక్కడి నుంచి మిమ్మల్ని రప్పిస్తాను. ఎవరికి అంట, దేవుని సన్నిధికి రప్పిస్తాను అంటున్నాడు. సో మనం ఆయన తట్టు తిరిగినట్లా నెక్స్ట్ ప్రామిస్ ఏంటంటే, ఫస్ట్ ఆయన మన వైపు తిరుగుతాడంట. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఆయన సన్నిధి నిలిచినట్లు మనల్ని ఇస్తాడంట. ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది. ఆయన సన్నిధిలో ఆ ఆ మనకి అందరికి తెలుసు కదా, ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో విమోచన ఉంది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది. ఇవన్నీ మనకు తెలుసు. సో ఆయన సన్నిధికి రావాలంటే మనం ఆయన వైపు తిరగాలి. మళ్ళీ మూడవదిగా చూసినట్లయితే యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. యెషయా 55:7. యెషయా చాప్టర్ 55:7. చూడండి, భక్తిహీనులు తమ మార్గం విడవవలెను, దుష్టులు తమ తలంపును మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. తర్వాత వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఎంత మంచి మాట కదండి. మొట్టమొదటిది ఆయన వైపు తిరుగుతాడు. రెండవది ఆయన సన్నిధిని తిరిగి మనకు దయచేస్తాడు, తిరిగి మన సన్నిధిలోకి రప్పిస్తాడు. మళ్ళీ మూడో భాగంలో రెండు చూస్తున్నాం. ఏం చేస్తాడంటే ఆయన తినలేని వారి మీద జాలిపడును. ఆయన జాలిపడతాంట, అయ్యో మనం తప్పు చేస్తే ప్రభా నన్ను క్షమించు అంటే, ఎంత పెద్ద తప్పు చేసినా ఆయన శిక్షించకుండా మన మీద జాలి చూపించే దేవుడుగా ఉంటున్నాడంట. ఆ తర్వాత ఆయన బహుగా క్షమించును. ఈ మాట ఎన్నోసార్లు నన్ను ఎంకరేజ్ చేస్తుంది. బహుగా క్షమించడంలో పుట్టిగా కాదు, మనమైతే కొంచెమే క్షమిస్తాము అసలు, లేకపోతే కొంచెం, కానీ దేవుడు కొంచెం కాదు, ఎక్కువ కాదు, బహుగా, ఎన్నోసార్లు. బహుగా మీన్స్ ప్లూరల్ ఫామ్. ఎన్నోసార్లు అంటే ఎన్నిసార్లు తప్పు చేస్తాం, ఎన్నిసార్లు తిరిగి ప్రభు నేను క్షమించు, తిరిగి మరలా మనల్ని క్షమించడానికి దేవుడు, మరలా మనల్ని సరిచేయడానికి, తిరిగి మనల్ని తిరిగి సమకూర్చడానికి దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. సో బహుగా క్షమించనుంది. అయితే మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హృదయంలో సంధిస్తా ఉంటాడు, మనం ఆయన వైపు తిరిగే వారంగా ఉండాలి. సో ఇక్కడ థర్డ్ పాయింట్ లో 2 చూసుకున్నాం. ఒకటి, ఆయన జాలిపడునంట, ఆ తర్వాత మనల్ని క్షమిస్తాడంట. మళ్ళీ 4వది చూద్దామండి. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 6వ వచనం. 2 Chronicles chapter 30 verse 6. 2 Chronicles chapter 30 verse 6. ఏమని ఉంటుందంటే, ఇక్కడ మనము ఈ కోవిడ్ తర్వాత ఎన్నోసార్లు డాక్టర్ గా నేను చూస్తూ ఉంటాను, ఈ ఆఫ్టర్ కోవిడ్ ఎపిసోడ్ మీరు కూడా వింటే ఉంటారు న్యూస్లలో, ఆల్ ఆఫ్ ఎ సడన్ కార్డియాక్ అరెస్ట్, ఆల్ ఆఫ్ ఎ సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎంతో మంచి ఫిజికల్ ఫిట్ ఉన్న వాళ్ళు కూడా
చనిపోతా వచ్చినారు. ఎంతో మంది నేనైతే అందరూ డాక్టర్స్ అందరూ ప్రతి ఒక్క చాలా మంది డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సో మచ్ ఆఫ్ అంటే అసలు ఎప్పుడో రావాల్సిన డయాబెటీస్ ఎర్లీ ఏజెస్ లో అంటే ఏజ్ ఆఫ్ 30s 25 27 35s లో డయాబెటీస్ హైపర్ టెన్షన్ రావటం, భయంకరమైన బ్లీడింగ్ డిజార్డర్స్ రావటం, ఎంతో 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 మందిని కోల్పోయాం, ఎంతో ఆరోగ్యం కోల్పోయాం ఈ ఎపిసోడ్ తర్వాత, ఎంతో మనశ్శాంతిని కోల్పోయాం. అప్పుడులాగా ఏది లేదు ఇప్పుడు కదా. ఈవెన్ మన ఆమ్, దేశం యొక్క స్టా స్టేటస్ కూడా కదా, ఎకనామికల్ స్టేటస్ ఎంతో మారిపోతా వచ్చింది కదా. అయితే దేవుడు ఇక్కడ ఇచ్చిన వాగ్దానం చూడండి ఒకసారి, 2వ దినవృత్తాంతంలో 30 అధ్యాయము 6వ వచనము ఏమంటాడంటే, మధ్యలో ఉంటుంది చూడండి, మధ్యలో నుంచి చూద్దాం ఆ వచనం మధ్యలో నుంచి. తమ పితరుల దేవుడైన యెహోవా ఆ ఆ ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి, మీరు తిరిగిన ఎడల మీలో అషూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని శేషించిన వారి వైపు ఆయన తిరిగిన. వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్, ఏదైతే ఏ కొంచెము శేషం ఆ కొంచెము శేషం వైపు దేవుడు తిరిగి వాళ్ళ వైపు దేవుడు తిరిగేవారుగా ఉంటున్నాడంట. మన జీవితంలో ఏది మిగిలిపోయిందో ప్రభా అని అంతా కోల్పోయాను. నేను నేను ఇందాక మీకు చెప్పిన సాక్ష్యంలో ఆ రోజు నేను నా కాన్ఫిడెన్స్ ని కోల్పోయాను. నాకు చాలా బాధేసింది, ఎంతో కష్టపడ్డాను అది ఆ స్టేజ్కి రావాలంటే. ట్రైనింగ్స్ అయితేనేమి, వెబ్సైట్స్ అయితేనేమి, ఎంతో ఎంతో ప్రయాసపడ్డాను. ఆ టైంలో ఇదంతా జరిగేటప్పుడు నేను నా 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 సెకండ్ సన్, నేను ఫీడింగ్ మదర్ అనమాట. 6th మంత్ బాయ్, 5 to 6 months ఉంటుంది. అలా చిన్నోని వేసుకొని నేను అక్కడికి వెళ్ళటము, అంత చూడటము, ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను. ఏమి అంత పోగొట్టుకున్నాను అంటే ఇంకా మళ్ళీ ఆల్ ఆఫ్ మళ్ళీ నేను జీరోకి వచ్చేసాను. ఇప్పుడు అంటే నేను ఓన్ గా స్టార్ట్ చేయాలి ఆ పరిస్థితికి వచ్చేసాను. సో దేవుడు ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరిగితే మనం ఏదైతే నష్టపోయామో మన అవిధేయత ద్వారా ఏదైతే నష్టపోయామో, ఇంకా మిగిలిన కొంచెం మిగిలిన దేవుడు దాని వైపు కనికరం చూపించడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు అంటే కదా. మిగిలిన వాళ్ళలో శేషించిన వారి వైపు దేవుడు ఆయన తిరుగుతాడంట. ఇదొక మనకి ఎంకరేజ్మెంట్. ప్రభా ఈ దినాన మనం ఎన్నో విషయాలలో, ప్రభా నేను అక్కడ అలసిపోయినాను, ఇక్కడ మోసపోయినాను, ఇక్కడ విరిగిపోయినాను, ఇక్కడ కష్టంలో ఉన్నాను, ఇక్కడ నలిగిపోయి ఉన్నాను, ఈ కొంచెం నా దగ్గర ఉంది ప్రభా, ఇంతకు మించి లేదన్న స్థితిలో ఏమైనా ఉన్నాము, ఆరోగ్యం అయితేనేమి, ఆలోచన అయితేనేమి, ఏ విషయంలోనైనా ప్రభా ఈ కొంచెమే మిగిలిపోయింది, ఇంకేం మిగిలేదు నా దగ్గర అనుకుంటే దేవుడు వాటి వైపు దేవుడు చూసేవాడిగా ఉంటున్నాడంట. ఎంత గొప్ప మాట. సో ఇంకా 5వ చూద్దామండి. మళ్ళీ 2nd Chronicles అదే 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనము. 15వ అధ్యాయము 2వ వచనము. ఏంటి ఆ 2వ వచనం అంటే చూడండి, ఆసా యూదావార్లారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైనడెలా ఆయన మీ పక్షం నుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసినడెలా ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించినలా ఆయన మిమ్మల్ని విసర్జించును. సో ఇదంతా దేవుడు ఎంత బాగా చెప్తా ఉన్నాడంటే, వాళ్ళని అడుగుతున్నాడు, మీరు ఇక్కడ త్రీ క్రైటీరియాస్, 3 సిచ్యుయేషన్స్, 3 కాన్సిక్వెన్సెస్ ని చూస్తా ఉన్నాం మనం ఇక్కడ. ఇక్కడ మనము ఆయన మాట, మీరందరూ ఆయన మాట నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారైనడలా మీరు ఆయన మీ పక్షం ఉండు. మనము ఎవరి పక్షంగా ఉండాలి? మనము ఆయన పక్షంగా ఉండాలంట. అప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడంట. తర్వాత మీరు ఆయనను ఆయన యొద్ద విచారణ చేసిన ఆయన మీకు ప్రత్యక్షం. ఎంత మంచి మాట. మనం ఆయన దగ్గర విచారణ చేసేవాడుగా ఉండాలంట. మనము మనుషుల దగ్గర విచారణ చేయకూడదు, లేకపోతే వాట్ ఎవర్ ఇంకా మనగా మన స్కిల్ ని నమ్ముకోకూడదు, ఏది చేయకూడదు. దేవుని యొద్ద మాత్రమే విచారణ చేయాలి. నేను కూడా నేను చెప్పిన సాక్ష్యంలో దేవుని యొద్ద విచారణ చేయకుండా నేను చాలా నష్టపోయాను. అయితే విచారణ చేసిన ఆయన మనల్ని ప్రత్యక్షపరుచుకుంటాడంట. సో క్లియర్ గా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏది చేయాలో, ఎలా ఉండాలో, మనం ఎలా అడుగు వేయాలో, నెక్స్ట్ మనం ఏం చేయాలో, మన తలంపులు ఏంటో అవన్నిటిని దేవుడు గైడ్ చేస్తా వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన మన దగ్గర విచారణ చేసిన ఆయన మనకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఆయన మిమ్మల్ని విసర్జించును. ఇది ఒక డిఫరెంట్ క్లాస్ చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ఆయన విసర్జిస్తామో ఆయన కూడా మనల్ని విసర్జిస్తాడు. ఆయన ప్రభా మనకు తెలుసు, ఇవన్నీ తెలుసు. ప్రతి ఒక్క ఈ రోజు మన దేవుడు అన్నిటిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం విచారణ చేయాలని, ఆయన ప్రేమిస్తాడని, మనం తిరుగుతాన్ని అన్ని చేస్తా ఉన్నాడు. అయినప్పటికీ మనం అయినప్పటికీ ఆయన దేవుని విసర్జించినాం అనుకోండి, దేవుడు మనం విసర్జన చేసేస్తాడు. ఈ మాట వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం మనకందరికి. యెహోవా పక్షం నుండేలా ఆయన మన పక్షంగా ఉంటాడంట. మనం ఆయన పక్షం తీసుకోవాలి. ఆ సిచ్యుయేషన్స్ లో దేవుని పక్షంలో ఉండటానికి మనము ఇష్టపడాలి. వాళ్ళు జ్ఞానులు ఎందుకు దేవుడు జ్ఞానులు అంటా వచ్చారంటే మనం చూసాం కదా, వాళ్ళు హేరోదు పక్షంలో ఉండలేరు. ఆయన చెప్పాడు,
మీరు వెళ్ళి నాకు మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు ఆ ఆనవాళ్ళన్నీ నాకు చెప్పండి అని చెప్పాడు. అయితే వాళ్ళు రాజపక్షంలో లేరు, దేవుని పక్షంలో ఉండడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళని జ్ఞానాన్ని మెన్షన్ చేస్తా వచ్చినాడు అనమాట. సో మనం కూడా మన జీవితాల్లో ఒక్కొక్కసారి మనల్ని ఇంప్రెస్ చేసేటట్టు మనం ఉన్నప్పటికీ మనం దేవుని పక్షంగా ఉండడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మనల్ని అంట. చూడండి, ఇదే 10వ అధ్యాయంలో ఆ కదా ఆయన పక్షంలో అంటాడు. తర్వాత 15వ వచనంలో చూడండి, 15 ఇంకొక మంచి మాట ఉంటది. 15లో ఉమ్, సన్నిధిని ప్రమాణం చేసి ఇలాగు ప్రమాణం చేయబడగా, ఉమ్, రెండవ దినవృత్తాంతములు 15 15 అండ్ 15లో ఆ ఆ చూడండి, ఏమని ఉంటదంటే, వారు ఇలాగు ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూరున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగచేసెను. ఎంత మంచి మాట! ఈ దినాలలో మనం అన్ని ఉన్నాయి, మనకు నెమ్మది లేని దినాలలో ఉంటున్నాం. ఎక్కడ చూసినా యుద్ధ వార్తలు, ఎక్కడ చూసినా ఎప్పుడు రెండవ రాకడ వచ్చేస్తుందేమో అని. ఆ, ఒక బైబిల్ స్కాలర్ అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఒక 1 వీక్ బ్యాక్ చూస్తా ఉంటే యూట్యూబ్ లో చెప్తా ఉన్నాడు ఆయన. ఏమంటాడంటే, మనం 69th వీక్ లో ఉన్నామంట. ఇంకా 70th వీక్, 69th అండ్ 70th వీక్ మధ్యలో మనం ఉన్నామంట. ఎప్పుడు 70th వీక్ స్టార్ట్ అవుతుంది ఎవరికీ తెలియదు. ఎప్పుడు రెండవ రాకడ వస్తే ఎవరికీ తెలియదు. ఎప్పుడు మరణం మనల్ని తాకుతుందో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అన్ని రెడీ అయిపోయి ఆ ఆ ఆ రెడ్ హీఫ్ రెడీ అయిపోయింది. దేవుని మందిరం కట్టబడింది. తర్వాత యుద్ధ సమాచారము, ఏమేమి కావాలో ఎవ్రీథింగ్, రెండవ రాకడికి ఏమేమి జరగాలో అవన్నీ కూడా సిద్ధమైపోయింది. దేవుడు రాకడ ఆయన బూర ఊతటం రావడం మాత్రమే మిగిలి ఉంది అని చెప్తా ఉన్నాడు ఆయన. సో మనము ఆ టైంలో ఇలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. సో మనం దాని కొరకు సిద్ధపడాలి. ఆ ఏమని సిద్ధపడాలంటే, మనం ఆయనను ఇక్కడ చూస్తున్నాం కదా, చుట్టూ దేశాలతో మనకు నెమ్మది కలగజేస్తాడు. నెమ్మది, ఈ టైంలో మనకు నెమ్మది కావాలి. ప్రభా నీ యందునే దానియేలు సింహ బోన్లో వెళ్లే ముందు సింహ బోన్లో వెళ్తాడని దానియేలుకి తెలుసు, కానీ దానియేలు నెమ్మది కలిగి ఉన్నాడంట. అక్కడ ఒక మంచి మాట ఏమని రాసి ఉంటదంటే, ఆయన రొమ్ము నానుకొని ఉన్నాడు. దేవుడు రొమ్ము నానుకున్నాడు కాబట్టి నెమ్మది కలిగి ఉన్నాడంట. సో మనకు కూడా అలాంటి నెమ్మది కావాలంటే మనం ఆయనని పూర్ణ మనసుతో, ఇక్కడ అన్నట్టు పూర్ణ మనసుతో, తర్వాత పూర్ణ హృదయంతో ఆయనను మనము వెతకాలంట. అప్పుడు ఆయన మనకు నెమ్మది విమోచన దయచేస్తాడు. తర్వాత నెమ్మదిని దయచేస్తాడు. నెమ్మది కావాలంటే మనం కొంచెం కొంచెం కదా, సగం సగం దేవుణ్ణి సగం లోకంలో, ఒక 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 హాఫ్ దేవుణ్ణి ఇంకొక హాఫ్ మన లోకంలో వెతకడం కాదు. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుని మనం వెతికినట్లయితే దేవుడు మనకు విమోచన కలుగ చేస్తాడు. తర్వాత నెమ్మదినిస్తా అంటున్నాడు. సో ఇది ఆ ఆ ఆ, ఈ 5 కేటగిరీస్ లో దేవుడు మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడండి. సో మనము వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఆ ఇలా ఇవన్నీ చేశారు కాబట్టి దేవుని వైపు తిరిగినారు ఆ జ్ఞానులు. ఆయనను ఆరాధించినారు. వేటితో ఆరాధించారంటే మనకు తెలుసు, బంగారమును, బోలమును, తర్వాత ఫ్రాంకిన్సెన్స్ అండ్ కదా మిర్రుతో వాళ్ళు దేవుణ్ణి ఆ ఆ పూజించినారు. సో వాళ్ళ పెట్టెలు విప్పినప్పుడు బోలము సాంబ్రాణి, బంగారము బోలము సాంబ్రాణి ఉంటుంది. ఈ రోజు దేవుడు మనకిస్తున్న ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు పెట్టెలు విప్పితే బంగారం ఉంది, బోలం ఉంది, సాంబ్రాణి ఉంది. ఒకవేళ దేవుడు ఈ క్రిస్మస్ రోజు మన దగ్గరికి వస్తే మన పెట్టె విప్పితే ఏముంది? మనమందరము ఈ ఈ ఈ వాక్యపు వెలుగులో దేవుడు మనందరితో దేవుడు మాట్లాడని కోరుకుంటున్నాను. మనందరం ఒకసారి మన హృదయంలో చూసుకుందాం. మన హృదయం విప్పితే దేవునికి మనం ఆఫరింగ్ ఇవ్వడానికి ఏముంది? దేవునికి మనం ఏమి అర్పణగా ఇవ్వగలము? వాళ్ళ దగ్గర అయితే అవన్నీ ఉన్నాయి, మన దగ్గర ఏముంది? ప్రభా నేను ఇదిగో నా ఆరాధనతో నేను నా 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 పూర్ణ మనసుతో నేను ఆరాధిస్తున్నాను ప్రభా అన్నది ఇస్తున్నామా? నేను విధేయత చూపిస్తున్నాను ప్రభా, నేను అన్ని విషయాల విధేయత కలిగినాను, రోజు బైబిల్ చదువుకుంటున్నాను, రోజు అన్ని చేస్తున్నాను, కానీ ప్రభా ఏముంది మన దగ్గర? మనం ఎక్కడ పడిపోయినాం? నిజంగా దేవుడు మన హృదయాన్ని తేరి చూస్తే, హృదయమైన పెట్టని విప్పి చూస్తే ఆయనకు ఆరాధన యోగ్యమైనది ఏదైనా ఉందా? లేకపోతే నిజంగా సంపూర్ణంగా ఆరాధించగల యోగ్యులమా? మనం ఒకసారి సరి చేసుకుందాం. ఈ క్రిస్మస్ దినాన్ని దిస్ ఇస్ ఎ రిమైండర్ కాల్. అంత్య దినాలలో ఉంటున్నాము. ఆరాధనకి యోగ్యంగా మన హృదయంలో ఏమైనా ఉన్నదా? ఆయన రెండవ రాకడలో బూరధ్వని ఊపి మధ్యాకాశానికి వచ్చినప్పుడు సిగ్గులేని ముఖములతో ఆయన ఎదుర్కొనుటకు మనము నిజంగా సిద్ధపడి ఉన్నామా? నిజంగా అలాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నామా?
ఇక్కడ మనం చూసిన పరిస్థితులన్నిటిలో మనం నిజంగా ఆ పరిస్థితిలో యెహోవా వైపు తిరిగే వారంగా ఉంటున్నామా, లేకపోతే మనుషుల వైపు తిరిగే వారంగా ఉంటున్నామా? వీటన్నిటిలో మనం సరి చేసుకొని నిజంగా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆ జ్ఞానులు ఆరాధించినట్టు మనం ఆరాధించాలని, ఆరాధించడానికి దేవుడు మనల్ని సిద్ధం చేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మా సహవాసం తరపున సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ మురళీ బాబాయ్ గారు, అనగా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, కృపగానే సాక్షిగా బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి మీ సహోదరమే మీరు పెట్టుకున్నారు. మరి జ్ఞానం జీవితంలో నుంచి వారు ఎలాగైతే మిమ్మల్ని ఆనుకున్నారో ఆ విధానం కొన్ని బోధించారు తండ్రి. ఆయన చెప్పినటువంటి వాక్యం తన వ్యక్తిగత జీవితాన్ని జోడించి మరి ప్రభువు ఎలా మమేకమై ఉండాలో ఆ విషయాలు తెలియజేశారు. అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఆయన సొంత ఆలోచనతో చేసిన ప్రమాదం అనేది ఉంటూ ఉంటుంది. ఆయన మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు కొదువై ఉండదు. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండే దేవుడు కనిపిస్తుంది. మరి జ్ఞానులకి మీరు తోడుగా ఉన్నారు. వారిని క్షేమంగా మరి ఈ రోజు నుండి తప్పించి నేను మీ జన్మ వృత్తాంతం ద్వారా వాళ్ళని వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ప్రభువుని దర్శించేలాగా మీరు చేశారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు అయినా. వారు ఇచ్చినటువంటి కానుకలను బట్టి కూడా మీకు పాస్ అనేది వస్తున్నాం. అయితే వారైతే బంగారం, సాంబ్రాణి, బోళం ఇచ్చారు. మేమైతే తిని మా హృదయాలను తెరచి ఆయన హృదయంలో చేర్చుకునేటట్టు ఒక మంచి మనసును కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రియ సహోదరి చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఎంతో ఆత్మీయంగా మేము బలపడి ఉన్నాము తండ్రి. కాబట్టి మీరు దీవించండి, ఆ పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. అన్నైనా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. జమ్ములో చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండగా అందరూ కూడా నైనా మిమ్మల్ని మేంపరిచే బిడ్డలుగా ఉంటారు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా బాబుని బట్టి, అలాగే జాన్సన్ గారిని బట్టి, అలాగే స్వరూప్ గారిని బట్టి మేము ఆశనీతికి వస్తున్నాము నాయన. వీళ్ళందరూ కూడా నైనా ఉదయకాల వేళలో లేచి నైనా మీ పాదాల చెంతకు వచ్చి మీ దివ్యమైన వాక్కులు విత్తడానికి కావాల్సినటువంటి సేవకులను సిద్ధపరుస్తున్నారు. వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. అలాగే కోర్ కమిటీని మీరు దీవించండి, ఆశీర్వదించండి. జూమ్లో చేరిన ప్రతి సహోదరిని సహోదరుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ క్రిస్మస్ దినాల్లో మీరు మాకు తోడుగా ఉండమని, అనే దినం మేము మా ఆలయాలకు వెళ్ళి మేము మరి మా ఆలయాల్లో పాల్గొని మా దైవజనులు చెప్పే బోధ విని మేము ఆత్మీయంగా పడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చేరుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా వాక్య విత్తనం మీ బిడ్డకు కావాల్సినటువంటి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ జూమ్ కూడికి నడిపిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా పరిశీలలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా ప్రాణ రక్షకుడు విమోచకుడిని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చు పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, సాధనకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం బోధించినటువంటి ప్రియ బిడ్డకును వారి కుటుంబాలకు, దేవుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డలకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా మనకి ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి డాక్టర్ గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున పాస్టర్ సిప్పి గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి, గమనించగలరు.
ఈ మెసేజెస్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. యూట్యూబ్లో మనకు అవైలబిలిటీలో ఉంటాయి. యూట్యూబ్లో బావి రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకు యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరండి, గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అమ్మ. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అని అంటారు. Wish you all a very happy Christmas, Merry Christmas, happy Christmas, Merry Christmas. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఏమిటి సిస్టర్? అందరూ ఒకసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చెప్పుకుందాం 33 మంది. ఓకే అండి. హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. We wish you all a very happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Thank you.